నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం, ఏడాదిలో చివరిది. అవ్వాతాతల జోష్, కడప జిల్లా జమ్మలమడుగులో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు, పవన్ కళ్యాణ్ న్యూ ప్లాన్. బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న కాణిపాక ఆలయం, విస్తృత ఏర్పాట్లు చేస్తున్న ఆలయ సిబ్బంది. నైరుతి ద్వితీయార్థంలో మంచి వర్షాలు, భారత వాతావరణ శాఖ అంచనా. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియభక్తురాలు తరిగొండ వెంగమాంబ 2008వ వర్ధంతిని టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. తిరుమల, తిరుపతిలలో తరిగొండ వెంగమాంబ జయంతి వర్ధంతులను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా టీటీడీ అన్నమాచార్య కళామందిరంలో తిరుమల శ్రీవారిపై భక్తితో కూడిన గానామృతాలను ఆలపించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి 208వ వర్ధంతి మహోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడానికి తలపెట్టారు. అది ఈ నెల 1వ తేదీ, 2వ తేదీ నిర్వహిస్తున్నారు. అంటే ఈరోజు, రేపున నిర్వహిస్తున్నారు. అనేక కార్యక్రమాలు వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. మనకు వాయిల్పాడు దగ్గర తరిగొండలో జన్మించి ఒక సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి తరిగొండ వెంగమాంబ అచంచలమైనటువంటి భక్తితోటి, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తితోటి ఆమె తిరుమలలో ఉంటూ స్వామిని సేవించుకున్నటువంటి భక్త శిరోమణి అని మనం చెప్పుకోవచ్చు. మాత్ర శ్రీ తరిగొండ వెంగమాంబ గారి మహోత్సవాలు ఈ విధంగా జరుపుకోవడం అనేటువంటిది ఎంతైనా ముదావహము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఇచ్చే పింఛన్ల పంపిణీలో భాగంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆటో నగర్లో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నేతలు నరసింహ యాదవ్, శ్రీధర్ వర్మ, కుమారమ్మలతో పాటు జనసేన నాయకులు రాజారెడ్డి, బండ లక్ష్మీపతి, నాని, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. 2019 నుంచి 2024 వరకు నిలిపేసిన వితంతువుల పెన్షన్ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా ఆలోచించి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వితంతువులకు భర్త చనిపోతే భార్య ఒంటరిగా మిగిలిపోతుంది, వాళ్లకు ఏ ఆధారము ఉండదు, వారికి ఈ డివిజన్లో 14 మంది అర్హత పొంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు, నెలకు 4,000 రూపాయలు భర్త చనిపోతే భార్యకు పెన్షన్ కార్యక్రమం కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదలు పెట్టడం కూడా జరిగింది. ఈరోజు 44వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, కొత్త పింఛన్లు కూడా భర్త చనిపోయి భర్తకు ముందు పింఛన్ ఇస్తా ఉండి ఆ భర్త చనిపోతే వెంటనే భార్యకి వచ్చే విధంగా 5 పింఛన్లు కూడా శాంక్షన్ అయినాయి. దాంతోపాటు ఏవైతే ముందు ఉన్నటువంటి పింఛన్లన్నింటినీ కూడా ప్రతి ఇంటికి ఉదయం 6 గంటలకు వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టి నిద్ర లేపి 6 గంటలకి వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, ఒంటరి మహిళ పింఛను, హ్యాండిక్యాప్డ్ పింఛను ఈ విధంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే లేచి మహానుభావుడు చంద్రబాబు గారు మాకు ఇంటికి పంపిస్తున్నాడు, ఇల్లు తలుపు తట్టి మా ఇంటికి పింఛన్ చేర్పిస్తున్నారు, నా పెద్ద కొడుకు లాంటి చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలి. ప్రపంచ తల్లిపాల దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగన్వాడీ పాఠశాలలలో తల్లిపాల వారోత్సవాలను మొదటి రోజు జరుపుకున్నారు. తల్లిపాలు పుట్టిన వెంటనే తల్లిపాలు చాలా శ్రేష్టం. పుట్టిన వెంటనే 1 గంట లోపల తల్లిపాలు ఇవ్వాలి. దాన్ని ముర్రిపాలు అంటారు. ముర్రిపాలలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఏ జబ్బులు రాకుండా నివారిస్తుంది. అదే విధంగా ప్రతి నెల బిడ్డకి పుట్టినప్పుడు 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి.
ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరుపుకుంటాము. ఇందులో ప్రాముఖ్యత ఏమి అంటే గర్భం దాల్చిన తల్లి డెలివరీ అయిన తర్వాత బిడ్డకి ఏ విధంగా పాలు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి. మొదటి వ్యాధి నిరోధక టీకాగా బిడ్డకి మురుపాలు అనేది మనం ఇవ్వాలి. అలానే తల్లికి 6 నెలల వరకు బిడ్డకి పాలు తప్ప ఇంకా వేరే ఎటువంటి ఆహారం కానీ, నీళ్లు కానీ, తైన కానీ అలాంటివి ఇవ్వకూడదు. తల్లి గర్భం తెలిసినప్పటి నుంచి డెలివరీ అయ్యేదాకా కొంచెం జాగ్రత్తలు తీసుకుని తల్లి డెలివరీ అవుతానే పుట్టిన వెంటనే మురిపాలు ఇవ్వాలన్నమాట. 1 గంట లోపల మురిపాలు ఇస్తే దాంట్లో వ్యాధి నిరోధక శక్తి ఉంటుందన్నమాట. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు వరసిద్ధుడి ఆలయం ముస్తాబవుతోంది. ఆలయానికి రంగులు వేసే పనులు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రధాన ఆలయ గోపురానికి సుపద మండపానికి రంగులు వేస్తున్నారు. తర్వాత అనుబంధంగా ఉన్న వరదరాజస్వామి, మణికంఠేశ్వరాలయాలతో పాటు గణేష్ సదన్, వినాయక సదన్లకు రంగులు వేయనున్నారు. దీంతో పాటు ప్రధాన ఆలయం నుంచి అగరం పల్లె వరకు విద్యుత్ దీపాలతో అలంకరించనున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు మనకి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27వ తేదీ నుంచి, అంటే మన వినాయక చవితి రోజు నుంచి మొదలై సెప్టెంబర్ నెల 16వ తేదీ వరకు జరుగుతాయి. వీటి కోసంగా ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. ముఖ్యంగా మన ఆలయ ప్రాంగణాలన్నీ కూడా 3 ఆలయాలు, వినాయక స్వామి ఆలయం, అదేవిధంగా మణికంఠేశ్వర స్వామి ఆలయం, గోవిందరాజ స్వామి ఆలయం, ఈ 3 దేవాలయాలు మరియు పరిసర ప్రాంతాల్లో మనం పెయింటింగ్స్ మొదలుపెట్టాం. అదేవిధంగా వీటికి సంబంధించిన అన్ని టెండర్ పనులు కూడా పూర్తయ్యాయి. మన గౌరవ కలెక్టర్ గారు 5వ తేదీన మనకి కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ గారు, అదేవిధంగా మిగిలిన అందరు ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క హెడ్స్ కూడా వచ్చి మన బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల ద్వారా ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక, ఏపీలోని ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాలు, బీహార్లో ఎక్కువ ప్రాంతం, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో కొన్ని చోట్ల సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆగస్టు, సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా 422.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా దీర్ఘకాలిక సగటులో 106% కంటే ఎక్కువగా పడతాయని తెలిపింది. ఆగస్టులో దేశంలో 254.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాలి. ఈ నెలలో సాధారణ వర్షపాతం కురుస్తుందని గురువారం ఐఎండీ పేర్కొంది. అయితే కేరళ, కర్ణాటకలో అనేక ప్రాంతాలు, ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తా, విదర్భ, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, ఒడిశా, ఛత్తీస్గఢ్లో అనేక ప్రాంతాలు, బీహార్, ఈశాన్య భారతం, కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగుతుందని వివరించింది. జూన్, జూలైలో దేశంలో 445.8 మిల్లీమీటర్లకు గాను 474.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం ఉన్న తటస్థ పరిస్థితులు అక్టోబర్ వరకు కొనసాగుతాయని, నైరుతి సీజన్ ముగిశాక బలహీన లానినా పరిస్థితులు ఏర్పడవచ్చని ఐఎండీ పేర్కొంది. ఏనుగులు, ఇతర అడవి జంతువుల బారి నుంచి అటవీ సరిహద్దు ప్రాంత ప్రజల రక్షణ నిమిత్తం అడవుల్లో ప్రత్యేక సోలార్ రిఫ్లెక్టర్ లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు అటవీ శాఖ తూర్పు ఎఫ్ఆర్ఓ థామస్ సుకుమార్ తెలిపారు. అటవీ సరిహద్దు ప్రాంతాల ప్రజలను జంతువుల బారి నుంచి కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా బెంగళూరులో ప్రత్యేకంగా తయారు చేసిన సోలార్ రిఫ్లెక్టర్ లైట్లు పంపిణీ చేసిందన్నారు. ఒక్కో యూనిట్ ధర 12,500 రూపాయలు కాగా తొలి దశలో 10 లైట్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. కల్లూరు, దేవలంపేట, కోటపల్లె, జూపల్లె, శైలజగుంట, కమ్మపల్లెను ఏనుగులు, అటవీ జంతువులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలుగా గుర్తించినట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లో తొలుత లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సోలార్ రిఫ్లెక్టర్ లైట్ల నుంచి తేనెటీగల శబ్దంతో పాటు తెల్లటి రంగులో వెలుతురు వస్తుందని, వీటి కిరణాలు కళ్ళలో పడడంతో జంతువులు అటువైపుగా రావడానికి వెనకాడతాయన్నారు. అధునాతన సాంకేతిక విధానంలో రూపొందించిన లైట్లలో శబ్దంతో పాటు లైట్స్ ఆఫ్ అండ్ డౌన్ రొటేషన్ పద్ధతిలో వీటిని వాడుకునే సౌలభ్యం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనను చేత్కరించుకొని 151 ఎమ్మెల్యే సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదని, జగన్మోహన్ రెడ్డి తన వ్యవహారిక శైలిని మార్చుకోకపోతే ప్రజలు ఓట్లు కాదు కదా, కనీసం రోడ్ల మీద కూడా తిరగనివ్వరని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి హెచ్చరించారు.
కానీ ఈరోజు మళ్ళీ ప్రజలు ఒక ఛాన్స్ అని ఇచ్చి పొరపాటు చేశామని తెలుసుకొని 2024 ఎలక్షన్లో ఎవరు ఊహించిన విధంగా భారతదేశంలోనే హైయెస్ట్ స్ట్రైక్ రేట్తో, హైయెస్ట్ మెజారిటీస్తో, హైయెస్ట్ ఎమ్మెల్యే సీట్స్తో, హైయెస్ట్ ఎంపీ సీట్స్తో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారంటే భారతదేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రి. ప్రపంచంలోనే ప్రతి ఒక్క అధ్యక్షుడు కూడా టక్కని భారతదేశం అంటే మోడీ గారి తర్వాత గుర్తొచ్చేటువంటి పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. కనీసం మీ వయసు ఎంత, మా సీఎం గారి వయసు ఎంత, అతను ఏవి తప్పు చేయకుండా అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు వచ్చి ఈరోజు ఒక రౌడీ షీట్ను అరెస్ట్ చేసిన దానికి, ఒక గంజాయి ముక్తి అరెస్ట్ చేసిన దానికి, మహిళలపై ఏమంటే మహిళా ఎమ్మెల్యేపై ఏమంటే అవి మాట్లాడిన వ్యక్తిని మీరు చూసేదానికి వచ్చేసి మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటే మాట్లాడడం అనేది సంస్కారం కాదు. దయచేసి మీరు ఇప్పటికైనా మీ తప్పును తెలుసుకోండి. ఈ విధంగా కానీ మాట్లాడకపోతే రాబోయేటువంటి ఎలక్షన్లో మొన్న వచ్చిన 11 సీట్లు కూడా మీకు ఖచ్చితంగా ప్రజలైతే వేయరు. ఇప్పటికైనా మీ ఒక పద్ధతి మార్చుకోండి. ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రజలు కనీసం మీరు ఈ విధంగా మాట్లాడితే రాబోయే రోజుల్లో ఓటు సంగతి పక్కన పెడితే అట్లీస్ట్ మీరు కావచ్చు, మీ పార్టీ నాయకులు కావచ్చు, ఎవరు కూడా రోడ్లో తిరిగేటువంటి ప్రశ్నలు కూడా ప్రజలు ఒప్పుకోరు. తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలోకి నేటి నుంచి నెల రోజుల పాటు భక్తులను అనుమతించబోమని టీటీడీ తెలిపింది. తిరుమల శ్రీవారి ఆలయం పక్కన గల పవిత్రమైన స్వామి పుష్కరిణి మరమ్మత్తు పనులు జూలై 20 నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు నిర్వహించనున్నారని టీటీడీ తెలిపింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఏడాది పుష్కరిణి మరమ్మతులు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో నెల రోజుల ముందుగానే ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని టీటీడీ తెలిపింది. అందుకే ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదని టీటీడీ తెలిపింది. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు భక్తులను పుష్కరిణిలోకి అనుమతించరని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇక తిరుమలలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇటీవల విభాగాధిపతులను ఆదేశించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో ప్రజాదరణ కోల్పోయారని, భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్, ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్ వర్మ తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో జోషన్ చెప్పారు. బాక్సులు దొరికాయో వెంటనే కూడా నెల్లూరు ప్రోగ్రాం పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేసేదానికి ప్లే చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా అధికారం నీకు ఇచ్చి గతంలో ఏ విధంగా ఒక్క ఛాన్స్ పేరుతో నీకు అధికారంలో ఇస్తే ప్రతి దీంట్లో కూడా ఒక జీవో వచ్చిందంటే దాంట్లో భారీ ఎత్తున దోపిడీ కార్యక్రమమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ఆ జీవోలు రిలీజ్ చేసే సంస్కృతిని ఇది. నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారి మాట పేరు ఉచ్చరించే అర్హత కూడా నీకు లేదు జగన్మోహన్ రెడ్డి. నీకు ప్రజలందరూ కూడా ఈరోజు ఏదైతే మనం జరిగిన ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. మహిళల పట్ల ఏ పార్టీ కూడా ఒక వ్యక్తి ఆ విధంగా మాట్లాడుతా ఉంటే వాళ్ళ నాయకుడు అనేవాడు దాన్ని ఖండించాలి. ఈరోజు నువ్వేం చేశావు? జరిగిన తప్పుని ప్రజల ముందు వచ్చి క్షమాపణ చెప్పాలి నువ్వు నాయకుడిగా. దాన్ని వదిలిపెట్టి సమర్థించుకునే విధంగా నువ్వు మాట్లాడడం ప్రెస్ ముందంటే ఈరోజు ఏదైతే ప్రజలకు కానీ ముఖ్యంగా మహిళా లోకానికి నువ్వు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అని మేము డిమాండ్ చేస్తాను. ఎలా డెవలప్ చేయాలని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోడీ నాయకత్వం ఎలా చేయాలని వాళ్ళు కష్టపడుతూ ఉంటే నువ్వు ఓదార్పు అని చెప్పి నువ్వు జైల్లో ఉండే పరామర్శించేదానికి వచ్చి తిరుపతి తిలక్ రోడ్లోని కరుమారియమ్మ ఆలయంలో ప్రతి ఏడాది శ్రావణ మాసంలో జరిగే ఉత్సవాలలో భాగంగా శుక్రవారం భక్తులు పొంగళ్లు పెట్టి అంబళ్లు పోసి అమ్మవారిని దర్శించుకున్నారు. తిలక్ రోడ్ తిరుపతి ఇక్కడ ఆడిన సందర్భంగా ఆడిన 3వ శుక్రవారం ఇక్కడ గాజుల అలంకారం, అమ్ములు పోస్తారు, సాయంకాలం పొంగలు పెడతారు. అందరూ తిరుపతి జనాలంటే వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళుగా కోరుతున్నాము. రానున్న వినాయక చవితిని పురస్కరించుకొని తిరుపతి మహానగరంలోని వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులను కలిసి వినాయక చవితి వేడుకలకు అన్ని విధాలుగా సహకరించి తగిన ఏర్పాట్లను చేయాలంటూ కోరారు.
ఇలాగే ఈ ఏడాది కూడా వినాయక చవితి పండుగను నగరంలో నిర్వహించేటువంటి సామూహిక నిమజ్జన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని, నగరంలో లభ్యమవుతున్న ఏకైక నీటి తటాకం వినాయక సాగర్లో నిమజ్జనానికి అనుకూలంగా చేయాల్సినటువంటి ఏర్పాట్లు కావచ్చు, అన్ని విగ్రహాలు ప్రశాంతంగా నిమజ్జనం కావడానికి అవసరమైన నీటిని నిల్వ ఉంచడం కావచ్చు, రహదారిలో అడ్డంగా ఉన్నటువంటి చెట్లను ట్రిమ్మింగ్ చేయడం కావచ్చు, ఇతర పూజా సామాగ్రి కావచ్చు, కోలాటాలు, భజన బృందాలు వీటన్నిటిని కూడా సేకరించేటువంటి క్రమంలో భాగంగా తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని కలిసి సహకారం అడగడం జరిగింది. వారు కూడా గత ఏడాది కంటే ఈసారి మరింత గొప్పగా చేసుకుందామని మాట ఇవ్వడం జరిగింది. వారందరి యొక్క సహకారంతో ఈ ఏడాది పండుగను గొప్పగా నిర్వహించుకునేందుకు కమిటీ కృషి చేస్తుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఆగస్టు 25వ తేదీ బుధవారం వినాయక చవితి వచ్చింది. మరి 5వ రోజు ఆదివారం నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. దానికి ఏర్పాట్ల కోసం మరి కమిషనర్ గారిని కలవడం జరిగింది, అట్లే ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. వారిద్దరూ కూడా సానుకూలంగా స్పందించి మరి వినాయక సాగర్ వద్ద వినాయక నిమజ్జనానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం. విదేశీ విద్యపై విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఒక ప్రత్యేక ఉచిత సదస్సును IMFS ఆధ్వర్యంలో నిర్వహించారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, UK తదితర దేశాలలో ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొని అక్కడి విద్యా విధానం, ప్రవేశ ప్రక్రియ, స్కాలర్షిప్లు, వీసా విధానాలపై విస్తృతంగా వివరణ ఇచ్చారు. ఆ సంస్థ జనరల్ మేనేజర్ సాయి ఉత్తమ్ మాట్లాడుతూ విదేశీ విద్యను ఆశించే విద్యార్థులు సరైన సమాచారం, మార్గనిర్దేశంతో ముందుకు సాగితే మెరుగైన అవకాశాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి సందేహాలను నేరుగా నిపుణులతో చర్చించి స్పష్టత పొందారు. కార్యక్రమ నిర్వాహకులు విద్యార్థుల ప్రతిస్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ విదేశీ విద్య అనే అంశం మీద IMFS గ్లోబల్ ఎడ్యుఫెస్ట్ అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి వివిధ దేశాల యూనివర్సిటీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ రావడం జరిగింది. ముఖ్యంగా అమెరికా, న్యూజిలాండ్, కెనడా, జర్మనీ లాంటి ఇతర దేశాల నుంచి యూనివర్సిటీ ప్రతినిధులందరూ వచ్చి ఇవాళ విద్యార్థులకున్న అపోహలు తొలగించడానికి ప్రయత్నించి, అలాగే దానిపైన ఒక అవగాహన, అలాగే ఏ కోర్సులు బాగుంటాయి, ఎట్లా ఉంటే బాగుంటుంది అనే ఒక విషయం పైన అవగాహన క్రియేట్ చేయడానికి ఈ సదస్సు ఆర్గనైజ్ చేయడం అయింది. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని RDOకు తనపల్లి గ్రామస్తులు వినతి పత్రాలు అందజేశారు. తిరుపతి తనపల్లి మెయిన్ రోడ్డు స్వర్ణముఖి నదిపై అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని తనపల్లి ప్రజలు కలెక్టర్ RDOకు విజ్ఞప్తి చేశారు. తుమ్మలగుంట పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర్లు వ్యవహార శైలి పట్ల టీడీపీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంట గ్రామ పంచాయతీలో గ్రామ సభకు ఆహ్వానించి తమకు సముచిత స్థానం కల్పించకుండా ఉద్దేశపూర్వకంగానే పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర్లు అగౌరవపరిచారని టీడీపీ నాయకులు సెక్రటరీ తీరుపై మండిపడ్డారు. చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులివర్తి నాని తక్షణమే జోక్యం చేసుకుని వార్డు మెంబర్లు తమను గౌరవించని సెక్రటరీ వెంకటేశ్వర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనేక సంవత్సరాలుగా టీడీపీలో కష్టపడి పనిచేసిన వారిని గుర్తించకుండా వైకాపా నాయకులకు పనులు చేసి పెడుతున్నారని సెక్రటరీ వెంకటేశ్వర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మలగుంట గ్రామ పంచాయతీ అభివృద్ధి కావడం లేదని, ప్రతి విషయానికి సెక్రటరీ అడ్డుపడుతున్నాడని, వైకాపా నేతలకు మాత్రం కుర్చీలు వేసి సకల మర్యాదలు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డు మెంబర్లు మేము, మా ప్రజాప్రతినిధులు, మేము కూడా ప్రజాప్రతినిధులమే, మాకు కూడా కుర్చీ ఇవ్వాలని మేము అడిగినాము. వాళ్ళ ఫోటో కాలు వాళ్ళ ముగ్గురికే పర్మిషను కాబట్టి వాళ్ళకే కుర్చీలు వేస్తాము, మీరంతా కూడా ముందర కూర్చోవాలని చెప్పేసి వెంకటేశ్వరు ఒక సెక్రటరీ ఈ విధంగా చెప్పినాడు. మాకు అగమానంతో మేము బయట వచ్చేసినాము. ఇది ఎమ్మెల్యే గారు దీనిపైన గట్టిగా చర్య తీసుకొని అతన్ని ఇమీడియట్లీ సస్పెండ్ చేయడమా, ట్రాన్స్ఫర్ చేయడమా, ఏదో ఒకటి చేయాలని మేము కోరుకుంటున్నాం. చిత్తూరు నగరంలోని ఎస్టేట్ ఆటో నగర్లోని నాగాలమ్మ దేవస్థానంలో 3వ ఆడిమాస పూజలు ఆటో నగర్ వాసులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 18వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి దేవస్థానంలో ఉదయం నుండి అమ్మవారికి నైవేద్యం, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి జాతర ప్రారంభమైంది. ఈ జాతరను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ ఇష్టమైన కోరికలను అమ్మవారికి తమ సంకల్పం ద్వారా తెలియజేసి చల్లగా చూడమని వేడుకొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, ఆటో నగర్ వాసులు, ఎస్టేట్లో పనిచేసే కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగంతో ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని చిత్తూరు డిఎఫ్ఓ భరణి సూచించారు. చిత్తూరు నగరం కట్టమంచి ఆర్ఆర్ రెసిడెన్సీ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మయూకా ఆర్గానిక్ న్యాచురల్ ప్రొడక్ట్స్ విక్రయ దుకాణాన్ని శుక్రవారం ఉదయం డిఎఫ్ఓ భరణి ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రసాయనిక ఎరువులను భారీ ఎత్తున వినియోగిస్తుండటంతో మానవులతో పాటు ఇతర జీవరాశులు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులందరూ రాసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా తమ పంట పొలాలకు విరివిగా ఆర్గానిక్ ఎరువులను వాడాలని సూచించారు. ప్రజలు సైతం ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగంపై మొగ్గు చూపాలని కోరారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు కొర్రలు, అంటు కొర్రలు, సజ్జలు, రాగులు, జొన్నలు, ఇతర చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. చిత్తూరు నగరంలో మయూకా స్టోర్స్ యాజమాన్యం విక్రయిస్తున్న చిరుధాన్యాలు, ఇతర ఆర్గానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేసి అటు ప్రకృతి సేద్యానికి ఇటు సేంద్రియ ఉత్పత్తుల విక్రయాలకు ఊతం ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం బంగారుపాళ్యం మండలం జంబువారిపల్లికి చెందిన ప్రముఖ ప్రకృతి వ్యవసాయదారుడు ప్రాణహిత ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అధినేత యనమల జగదీష్ కుమార్ రెడ్డి ప్రకృతి వ్యవసాయంచే పండించిన చిరుధాన్యాల వినియోగంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. కాగా ఈ కార్యక్రమంలో మయూకా ఆర్గానిక్స్ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ నిర్వాహకులు కె శ్యామ్ కుమార్ రెడ్డి, కె మంజువాణితో పాటు పెద్ద ఎత్తున వినియోగదారులు పాల్గొన్నారు. సెల్ ఫోన్ దొంగిలించారంటూ మహిళపై దాడి, అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్న మహిళ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఏర్పేడు మండలం మన్నసముద్రంలో చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం మన్నసముద్రం హరిజనవాడకు చెందిన గంగమ్మ ఇంట్లో సెల్ ఫోన్ కనిపించకుండా పోయిందని, అదే గ్రామానికి చెందిన ప్రసన్నపై అనుమానం పెట్టుకుని జూన్ 30వ తేదీన గంగమ్మ కుటుంబీకులు ప్రసన్నపై దాడి చేశారని, ప్రసన్నపై దొంగతనం మోపారని, మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా కుటుంబీకులు తిరుపతి రుయ్యా హాస్పిటల్కు తరలించారని, చికిత్స పొందుతూ జూలై 5వ తేదీన ప్రసన్న మరణించిందని ప్రసన్న కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపారు. నమస్తే సార్, నా పేరు మునికృష్ణ, మాది ఏర్పేడు మండలము. ప్రసన్న దొంగతనం చేసిందనే నెపంతో, అనుమానంతో గంగమ్మ నుంచి 20 రోజులుగా ఫోన్ ఎత్తుకోవడం జరిగిందని. ఆ ఫోన్ 20 రోజుల తర్వాత ఎక్కడ దొరక్క ఆమె కామోసుకొని గమనైపోయింది. తర్వాత 20 రోజుల తర్వాత గురవయ్య అతని దగ్గర ఫోన్ దొరికింది. అది అతన్ని నిర్బంధించడగ్గా అతని 2 పేర్లు చెప్పాడు. 2 పేర్లతో ఆ అనుమానంతో వాళ్ళు హడావుడిగా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా ఇంట్లో ఉన్న పాపను తీసుకెళ్ళి కొడుతూ తిడుతూ గుడి వద్దకు తీసుకెళ్ళి లాక్కెళ్ళి అఘాయిత్యం చేయడం జరిగింది. ఆ అనుమానంతో ఆమె ఆత్మహత్య చేసుకుని. రేణిగుంట గంగ జాతర మహోత్సవాలు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు గంగమ్మ ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త సోలా మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో గంగ జాతర నిర్వహించేందుకు తీర్మానం చేయడం జరిగింది. ఈ నెల 5వ తారీఖున గంగ జాతర చాటింపు చేస్తున్నాము. 5వ తారీఖు రాత్రి 12 గంటల పైన. అదేవిధంగా 11వ తారీఖు నుంచి రేణిగుంట గంగ జాతర మొదలవుతుంది. 11వ తారీఖున గరిగ ఊరేగింపు రేణిగుంట పట్టణ పురవీధుల్లో తిరిగి అమ్మవారికి కర్పూరార్తలు చేయడం జరుగుతుంది. 2వ రోజు 12వ తారీఖు తెల్లవారుజామున అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు అవన్నీ జరిగిన తర్వాత తెల్లవారుజామున 6 గంటల నుంచి అమ్మవారి విశ్వరూప దర్శనం జరుగుతుంది. తాము తలపెట్టిన గిరిజన ప్రజా చైతన్య యాత్రను విజయవంతం చేయాలని గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపకులు వడిత్య శంకర్ నాయక్ తిరుపతి ప్రెస్ క్లబ్లో వారి సమాఖ్య కమిటీతో కలిసి పిలుపునిచ్చారు. గిరిజనులకి అదేవిధంగా దళితులకి ఏ విధమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలని మరి వారు అంటే రాజ్యాంగంలో వారు చేసినటువంటి అంటే పొందుపరిచారో ఆ దిశగా కాకుండా ఇవాళ మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయంగా తీరనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. అందుకని ఇవాళ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి రాబోయేటువంటి 29 ఎన్నికల్లో రేపు జరగబోయేటువంటి 26 విభజనలో భాగంగా ప్రతి జిల్లా జనాభాకు అనుగుణంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలలో మరి జిల్లాని యూనిట్గా తీసుకొని వీళ్ళందరూ కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ ఆధ్వర్యంలో, గిరిజన విద్యార్థి సమాఖ్య జీపీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ఇవాళ గిరిజన ప్రజా చైతన్య యాత్ర పేరుతో
వివిధ జిల్లాల్లో మరి పెద్దలతో మేధావులతో కూడా సమావేశాలు నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాలలో గ్రాస్ రూట్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యం చేయడానికి ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్యగా మేమందరం కూడా ప్రజా చైతన్య యాత్రని ఇవాళ ఈ రాష్ట్రంలో తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. మహాలయ పక్ష ప్రత్యేక సప్తమోక్ష క్షేత్ర యాత్రను సెప్టెంబర్ 9వ తేదీ ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే సౌత్ స్టార్ రైల్ అండ్ టూర్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ తిరుపతి ప్రెస్ క్లబ్లో పిలుపునిచ్చారు. 3rd ముగుస్తుందండి. ఈ యాత్రలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారకా, సిద్ధిపూర్, గయా, అయోధ్య, ప్రయాగ్రాజ్, వారణాసి ఇవన్నీ క్షేత్రాలతో పాటు నాగేశ్వర్, అదేవిధంగా బెట్ ద్వారకా కూడా చూపిస్తారండి. దీంట్లో మొత్తం 4 జ్యోతిర్లింగాలు, 7 రివర్స్. సప్తమోక్ష యాత్ర అంటే కూడా 7 రివర్స్, 7 క్షేత్రాలు. ఈ క్షేత్రాల్లో మనం పిండ ప్రదానం చేయిస్తూ లాస్ట్లోకి వచ్చేసరికి మాలయ అమావాస్య రోజు అనేది ఉంటుంది. ఆ మాలయ అమావాస్య రోజున గయాలో విష్ణుపాద టెంపుల్ దగ్గర మనం పిండ ప్రదానాలు, క్రతువులు జరిపించి మళ్ళీ రిటర్న్ రావడం అనేది జరుగుతుందండి. ఈ యాత్రలో మీకు ఏంటంటే వేరే ట్రైన్లలో లాగా కాకుండా ఈ యాత్రలో త్రూ అవుట్గా 14 రోజులు కూడా మనతో జర్నీ చేసుకున్న వాళ్ళే ఉంటారండి. ఈ యాత్రలో వేరే వాళ్ళకి, ఈ ట్రైన్లో వేరే వాళ్ళకి అలో అనేది ఉండదండి. ఓన్లీ మనతో పాటుగా ఈ యాత్ర బుక్ చేసుకున్న వాళ్ళే ఈ ట్రైన్లో అలో. తిరుపతి గాంధీ రోడ్లో గల హాతీరాంజీ మఠంలో దుకాణాలు నిర్వహిస్తున్న ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. పురాతనమైన హాతీరాంజీ భవనం కూల్చడంపై శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, దుకాణదారులతో కమిషనర్ సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు. పలువురు దుకాణదారులకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎక్కడైతే కూలిపోయే పరిస్థితి ఉందో అక్కడ మరమ్మతులు చేయించాలని అన్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ హాతీరాంజీ మఠంను ఐఐటి తిరుపతికి చెందిన నిపుణులు పరిశీలించి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ భవనాన్ని 10 జోన్లుగా విభజించడం జరిగిందని అన్నారు. ఇందులో జోన్ 10 మరమ్మతులు చేయాలని, గాంధీ రోడ్డు వైపు నార్త్ వెస్ట్ కార్నర్లు పడగొట్టి పునర్నిర్మాణం చేయాలని తెలిపారని అన్నారు. ఈ ప్రజాప్రతినిధులు షాప్ యజమానులతో సమావేశం నిర్వహించామని అన్నారు. రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపడతామని తెలిపారు. కూల్చివేసిన ప్రాంతంలో ఎవరి షాపులు వారికి కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాప్రతినిధులు, దుకాణదారులు అభిప్రాయాలను ఐఐటి నిపుణుల నివేదిక కలెక్టర్ ముందు ఉంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ బోర్డు చైర్మన్ సుగుణమ్మ, రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర మఠం, ఏడీ బాపిరెడ్డి, ఆర్డీఓ రామ్మోహన్, తహసీల్దార్ సురేంద్రబాబు, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, డీసీపీ ఖాన్, సర్వేయర్లు కోటేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. టీటీడీ ప్రయోగాత్మకంగా చేపట్టిన శ్రీవాణి దర్శన సమయం మార్పులపై భక్తుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. సార్, నా పేరు శ్రీనివాసరాజు, హైదరాబాద్ నుంచి వచ్చాం. శ్రీవాణి దర్శనం టికెట్స్ టోకెన్ తీసుకున్నాము. మార్నింగ్ 7 o'clock నుంచి లైన్లో నుంచుంటే మాకు మార్నింగ్ సర్వీసెస్ అన్నీ, వీళ్ళ సర్వీస్ చాలా బాగున్నాయి. అలాగే పాలు అన్నీ ఇచ్చారు. అండ్ దీనివల్ల మాకు అడ్వాంటేజ్ ఉంది. పొద్దుటే తీసుకున్నాం, ప్లస్ తీసుకున్న వెంటనే మాకు ఈవినింగ్ దర్శనం అయిపోతుంది కాబట్టి ఇమీడియట్ మేము మూవ్ అయిపోతుంది. ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంది సర్వీస్. విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీటీడీ సర్వీసెస్ ఆన్ దిస్. కుందూరు వెంకట హనుమంతరెడ్డి, మార్కాపురం. ఈరోజు టైమింగ్స్ మార్చడం కరెక్టే, బాగానే ఉంటుంది. కాకపోతే ఇది ముందుగా తెలియపరచాలి. ఈరోజు నిన్న నైట్ 9:30కి ఫోన్ చేసినా కానీ విషయం క్లారిటీ లేదు. కొంచెం క్లారిటీగా ఉండాలి. ఈ టికెట్ బాగానే ఉంది కానీ ఆ ముందు జనాలు అక్కడ వచ్చి వెయిట్ చేసే బదులు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు లోపలికి పంపించి ఆ 800 కట్ ఆఫ్ అయిన తర్వాత క్లోజ్ చేస్తే బాగుంటుంది. వీళ్ళందరినీ ఇక్కడ ఉంచడం బాగలేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియభక్తురాలు తరిగొండ వెంగమాంబ 208వ వర్ధంతిని టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 208వ వర్ధంతి మహోత్సవాలను పురస్కరించుకుని తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం సంగీత కచేరీ, సాహితీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మేడసాని మోహన్ మాట్లాడుతూ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రాసిన 18 పుస్తకాలలో ఆధ్యాత్మిక అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇవే కాక ఆయా సందర్భాలలో ఆసువుగా చెప్పిన పద్యాలు, శ్లోకాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఎస్వి ఆర్ట్స్ కళాశాల ఆచార్యులు డాక్టర్ విఆర్ రాసాని మాట్లాడుతూ అక్షర జ్ఞానం లేని నిరక్షరాస్యులు సైతం అర్థం చేసుకునేలా సంకీర్తనల ప్రక్రియను ఎంచుకొని శ్రీ వెంకటేశ్వర మహత్యాన్ని ప్రచారం చేశారని అన్నారు.
శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ కొణిదల శోభ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవితం సమాజానికి ఇస్తున్న సందేశం అనే అంశంపై ఎస్వి యూనివర్సిటీ ప్రాచ్య పరిశోధనా సంస్థ ప్రతినిధి డాక్టర్ తొండాటి రాజశేఖర్ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విరచిత రమా పరిణయం అనే అంశంపై మాట్లాడారు. అంతకుముందు అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి ఆర్ సుశీల, కుమారి కోనేరు లక్ష్మీరాజ్యం సంగీత కచేరీ నిర్వహించారు. సాయంత్రం శ్రీమతి జి లావణ్య, శ్రీ పి శ్రీనివాస కుమార్ బృందం సంగీత కచేరీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఇన్ఛార్జ్ సంచాలకులు కె రాజగోపాలరావు, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ సి లత తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో ప్రజలు ఇబ్బంది పడే విధంగా అధిక శబ్ద కాలుష్యానికి కారణమైన 67 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను, 500కు పైగా ఆటో హారన్స్లను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు. ఈరోజు మనం తిరుపతి జిల్లాలో ఈ సౌండ్ పొల్యూషన్ సంబంధించి గత కొంతకాలంగా స్పెషల్ డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ ఆటోస్కి కావచ్చు, వెహికల్స్కి కావచ్చు ఎక్కువ సౌండ్ వచ్చే విధంగా హార్న్స్, బాగా నాయిస్ క్రియేట్ చేసే విధంగా సైలెన్సర్స్ పెట్టుకున్న వెహికల్స్ అన్నింటినీ కూడా మనము సీజ్ చేసి వాటికి సంబంధించినటువంటి ఈ హార్న్స్, ఈ సైరన్స్ అన్నీ కూడా తీయించడం జరిగింది. చాలా వాళ్ళకి అవగాహన కలిగించేదానికి ప్రయత్నం చేశాము. తీయించడం తర్వాత మళ్ళీ కొన్ని రోజులు మీరు మళ్ళీ చేయకండి అని చెప్పి వాళ్ళకి అందజేయడం జరిగింది. సో అలా చేసిన తర్వాత కూడా అప్పటికి చాలామంది ఇంకా వాళ్ళ మార్పు రాకపోవడం ఆ కారణం వల్ల తర్వాత మనము చేసిన ఈ హార్న్స్ అన్నిటినీ కూడా, సైలెన్సర్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి ఈరోజు మొత్తం అన్నిటినీ కూడా మనము డెస్ట్రాయ్ చేయడం జరిగింది. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01,020 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 9,150 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,12,800 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 115 రూపాయల 80 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం, ఏడాదిలో చివరిది. అవ్వాతాతల జోష్, కడప జిల్లా జమ్మలమడుగులో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు, పవన్ కళ్యాణ్ న్యూ ప్లాన్. బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న కాణిపాక ఆలయం, విస్తృత ఏర్పాట్లు చేస్తున్న ఆలయ సిబ్బంది. నైరుతి ద్వితీయార్థంలో మంచి వర్షాలు, భారత వాతావరణ శాఖ అంచనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.